ఓకే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూస్తే ది యావరేజ్ ఆఫ్ 41 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 49. వాట్ ఈజ్ ది లార్జెస్ట్ నెంబర్? అంటే ఈసారి ఏమి ఇచ్చాడంటే 41 వరుస బేస్ సంఖ్యల యొక్క యావరేజ్ సగటు అనేది 49 ఇచ్చాడు. అయితే వాటిలో లార్జెస్ట్ పెద్ద సంఖ్య ఏది అని ఇచ్చాడు అనమాట. అర్థమైందా? ఆల్రెడీ ఈ విధంగా వస్తే నేను ఎలా చేయాలో చెప్పా. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 41 నెంబర్లు ఉన్నాయి. 41 నెంబర్లు ఉంటే దాంట్లో ఒకటి మైనస్ చేస్తే 40 అని వస్తుంది. ఇది గ్యాప్స్ అవుతుంది ప్రతి నెంబర్కి. అంటే 41 నెంబర్లు ఉంటే ఒక్కొక్క నెంబర్కి 40 నెంబర్స్ అనేది గ్యాప్ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ మనకి 40 అని వస్తే ఇప్పుడు యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అనమాట. యావరేజ్ అనే నెంబర్ అనేది మిడిల్ నెంబర్. అర్థమైందా? 49 అనేది యావరేజ్ అవుతుంది. మిడిల్ నెంబర్ 49 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 40 అనేది గ్యాప్స్ అవుతుంది. 40 అనేది ఇందులో బై 2 చేస్తా అని చెప్పా కదా. అంటే 20 అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే 20 అనేది రైట్ సైడ్ ఉంటాయి గ్యాప్స్ అని. అదేనా? ఇలా గ్యాప్స్ 20 గ్యాప్స్ అనేది ఇలా ఉంటుంది. 20 గ్యాప్స్ అనేది ఇలా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ విధంగా ఉంటే మొత్తం ఇవన్నీ కౌంట్ చేస్తుంటే 41 నెంబర్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనం చూడాల్సిన క్వశ్చన్ అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనలా, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? 1, 3, 5, 7, 9, 11 ఇవి ఆడ్ నెంబర్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ వరుసగా ఉన్న కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనమాట. అంటే ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి డిఫరెన్స్ చూడండి. 3కి 1కి డిఫరెన్స్ ఎంత? 2 ఉంటుంది. అదేవిధంగా 3కి 5కి 2 ఉంటుంది. అదేవిధంగా 5కి 7కి 2 ఉంటుంది. అదేవిధంగా 7కి 9కి 2 ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే వరుసగా వచ్చే ఆడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది అనమాట. అంటే మనం ఏం చేయాలి? యాక్చువల్గా నాకు వరుసగా కాన్సిక్యూటివ్ నెంబర్స్ లాస్ట్ నెంబర్లో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఒక్కో నెంబర్ మధ్య 1 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ డైరెక్ట్గా 20 యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక్కో నెంబర్కి 2 అనే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంటూ 2 చేస్తామంట. ఇంటూ 2 అంటే 20 ఇంటూ 2 అయితే 40 అనేది మనం తెస్తాం. అంటే 40 అని యాడ్ చేయాలి. అంటే 49కి 40 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 89 వస్తుంది. ఈ 89 అనేది లార్జెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనమాట. ఒకవేళ మనకి స్మాల్ నెంబర్ కావాలనిపించింది అనుకో, ఇదే 49కి ఈ 40 అనేది లెస్ చేయాలి. అంటే 49కి 40 లెస్ చేస్తే మిగిలిన నెంబర్ ఎంత అంటే 9 అనమాట. ఈ 9 అనేది స్మాల్ నెంబర్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడికి రాసుకోవాలన్నమాట. 9 నుంచి స్టార్ట్ అయ్యి 89 వరకు 41 నెంబర్స్ అనమాట. మొత్తం ఇవన్నీ కూడా 41 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనమాట. ఇందులో మనకు లార్జెస్ట్ నెంబర్ ఏది అంటే 89. అది మనం కనుక్కున్నాం. ఒకవేళ మనకి రెండింటి మధ్య ప్రొడక్ట్ లార్జెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్ మధ్య ప్రొడక్ట్ కనుక్కోమంటే 9 ఇంటూ 89 అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా? కానీ ఇది కూడా ప్రొడక్ట్ కనుక్కోవాలంటే దానికి కూడా ఒక సింపుల్ మెథడ్ ఉంటుంది. డైరెక్ట్గా లార్జెస్ట్ నెంబర్ అని స్మాల్ నెంబర్ రెండు కనుక్కోవాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను చూడండి షార్ట్కట్లో. ఓకేనా? నెక్స్ట్ మాల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ మాల్ చూడమ్మా. ఈ సమ్ చూడండి. ఇఫ్ యావరేజ్ ఆఫ్ 35 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 786. అంటే 38 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. ఇందాక ఆడ్ నెంబర్ చూసాం, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఈవెన్ నెంబర్ చూసాం. ఇది కూడా సేమ్ కాన్సెప్టే. ఈవెన్ నెంబర్లు అంటే ఏంటమ్మా? సరి సంఖ్యలు 2, 4, 6, 8, 0. లాస్ట్లో ఈ 4 నంబర్లు, ఈ 5 నెంబర్లు ఏదైతే ఉంటుందో లాస్ట్ నెంబర్లో వాటిని మనం ఈవెన్ నెంబర్స్ అంటే మనకు తెలుసు, సరి సంఖ్యలు అంటాం. ఈ రెండింటి మధ్య కూడా డిఫరెన్స్ ఎంత ఉందో 2 ఉంది. ఈ రెండింటి మధ్య కూడా డిఫరెన్స్ ఎంత 2 ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్. ఆడ్ నెంబర్స్కి ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో ఈవెన్ నెంబర్కి అదే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఏం చెప్పాడంటే 35 వరుస సరి సంఖ్యల యొక్క సగటు అనేది 486 అయితే మొదటి మరియు చివరి సంఖ్యల మధ్య తేడా ఎంత? అర్థమైందా? దీని అర్థం ఏంటి? ఫస్ట్ నెంబర్ కనుక్కోవాలి, అదేవిధంగా లాస్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఈ రెండింటిని ఇంటూ చేయాలి, అప్పుడు వచ్చేది మనకు వాల్యూ. కానీ ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, లాస్ట్ నెంబర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం వీటి యొక్క ప్రొడక్ట్ అనేది ఈజీ కనుక్కోవచ్చు. అది ఎలా చెప్తే చూడండి. కొంతమంది డెఫినెట్లీ ఏం చేస్తారంటే ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్లో ఏదైతే ఉందో 786ని యావరేజ్ తీసుకొని
ఇటువైపు కొన్ని గ్యాప్ సిస్టమ్ వేసి ఇటువైపు కొన్ని గ్యాప్ సిస్టమ్ వేసి చేస్తారు. అది మనకి టైం కన్జ్యూమ్ అయిపోద్ది. అలా చేయకూడదు. లాస్ట్ నంబర్, చివరి నంబర్ మధ్య తేడా ఎంత అని మనకు డెఫినెట్లీ కూడా మనకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్ని నెంబర్లు ఎన్ని ఉంటాయి? ఫస్ట్ 35 నెంబర్స్ అన్నాడు. 35 నెంబర్స్ అంటే డెఫినెట్లీ కూడా ఒక్కో 34 గ్యాప్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క నెంబర్ మధ్య ఇంకో నెంబర్ మధ్య 34 గ్యాప్స్ ఉంటాయి. అంటే మళ్ళీ 34 గ్యాప్స్ అంటే ఒక్కో నెంబర్‌కి ఇంకో మధ్య తేడా ఎంత ఉంటది? ఈవెన్ నెంబర్ కదా! 2 నెంబర్ ఉంటదనమాట. అంటే 34 ఇంటూ 2 ఎంత అంటే 68 అనమాట. అంటే ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదా! 34 ఇంటూ 2 68 అది ఎలా వచ్చిందంటే ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు మనకు వరుసగా నంబర్‌లు ఉన్నాయండి. 7 నంబర్‌లు ఉన్నాయి. అది 1, 2, 3, 4, 5, 6, 7 దీని కాన్సెప్ట్ చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ వరుసగా మనకి యావరేజ్ 4 అని మనకు తెలిసిపోయింది. ఇక్కడ నుంచి మనకి యావరేజ్ 4 అయితే లాస్ట్ నెంబర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నెంబర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం కానీ ఒక లాస్ట్ నెంబర్‌కి, ఫస్ట్ నెంబర్‌కి అంటే 1కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి కామన్‌గా ఉంటది. 1కి 2 మధ్య ఎంత ఉంది? 1 ఉంది. అదేవిధంగా 2కి 3కి మధ్య ఎంత ఉంది డిఫరెన్స్? 1 ఉంది. అదేవిధంగా 3కి 4కి ఈ విధంగా కామన్ 1 ఉంది. అదేవిధంగా 4కి 5కి 1 ఉంది. అంటే మనం ఏం చేయాలి? గ్యాప్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ గ్యాప్‌ని యేసుకొని 6 గ్యాప్స్ ఉన్నాయి కదా! 6 గ్యాప్స్ యేసుకొని వాటి నంబర్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో తీసుకొని ఇంటూ చేస్తామన్నమాట. ఇక్కడ మనకు డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి ఇంటూ 1 చేసుకుంటే 6 అనేది డిఫరెన్స్ అవుతుంది. కావాలంటే చూడండి లార్జెస్ట్ నంబర్ ఎంత? 7. స్మాలెస్ట్ నంబర్ ఎంత? 1. రెండిటి మధ్య తేడా ఎంత? 7 - 1 6 అదే కదా! ఇది కూడా సేమ్ కాన్సెప్టే. గ్యాప్స్ ఎంతున్నాయి? 34 ఉంది. ఒక్కో గ్యాప్‌కి ఇంకో గ్యాప్‌కి తేడా ఎంత ఉందని 2 ఉంది కాబట్టి 34 ఇంటూ 2 అనమాట. ఇంటూ 2 చేయమన్నా కదా! ఇందాక ఇంటూ 1 చేసాం ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇంటూ 2 ఒక నంబర్‌కి ఇంకో నంబర్‌కి ఈవెన్ నంబర్‌కి ఎంత? 2, 4, 6 ఇదే కదా ఈవెన్ నంబర్. ఒక్కో నంబర్‌కి ఒక్కో మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. కాబట్టి ఆ 2ని మనం మల్టిప్లై చేయమన్నాం. ఎన్నైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్‌కి ఇంటూ 2 చేస్తే వచ్చే నంబర్ ఏదైతే ఉందో అది డిఫరెన్స్ అవుతుంది. ఆ విధంగా మనం 68 అనేది మనం వేసామన్నమాట. ఈజీ కదా! ఇక్కడ మనం ఫస్ట్ నంబర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ నంబర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఈ విధంగా ఈజీ చేయొచ్చన్నమాట. ఇది షార్ట్ కట్. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఓకే అమ్మా. ఈ సమ్ చూసుకుంటే ది యావరేజ్ ఆఫ్ 44 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 44. అర్థమైందా? 44 యొక్క కాన్సిక్యూటివ్ యొక్క ఆడ్ నెంబర్స్ వాటి యొక్క యావరేజ్ అనేది మనకి 144 ఇచ్చాడు. అయితే వాటిలో మనకి లార్జెస్ట్ నెంబర్ ఎంత మనం కనుక్కోవాలి. సేమ్ కాన్సెప్ట్ పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఇందాక మనకి ఏమి ఇచ్చాడంటే 53 అని లేదా 51 అని ఈ విధంగా ఆడ్ నెంబర్లు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే ఈవెన్ నెంబర్లు ఇచ్చాడు. ఈవెన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ మిడిల్ టర్మ్ అనేది కనుక్కోవడం చాలా కష్టం. కానీ అయినా కూడా మనం చేయొచ్చు. ఇన్నాదాకా 53 వరుస కాంజుగేట్ నెంబర్స్ అని లేదా 51 ఈ విధంగా ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే 44 అనేది ఈవెన్ నెంబర్ ఇచ్చాడు. ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? పాయింటుల్లో వస్తది. కంగారు పడమాకండి. అది కూడా ఈజీగా చేయొచ్చు. ఆడ్ నెంబర్స్ కదా! ఆల్రెడీ మనకి 44 ఉంది. గ్యాప్స్ ఎంత ఉంటాయి? డెఫినెట్లీ -1 చేయమనం. ఇచ్చిన నెంబర్‌లో -1 చేస్తే 43 గ్యాప్స్ వస్తాయన్నమాట. 43 గ్యాప్స్ వస్తే యావరేజ్‌గా అటువైపున సగం, ఇటువైపు సగం. అంటే 43లో సగం ఎంత? చూడండి 43లో ఎంత ఉంటది? 21.5 ఉంటది. అదే విధంగా 43లో ఇంకో సగం ఎంత ఉంటది? 21.5 ఉంటది. అంటే లెఫ్ట్ సైడ్ 21.5 గ్యాప్స్ 43 అంటే ఇటు పక్కన 21.5 అనేది ఉంటది. కానీ ఇక్కడ మనకి వరుసగా ఆడ్ నంబర్స్ అన్నాడు. అంటే ఒక నంబర్‌కి ఆడ్ నంబర్స్ అంటే ఏంటి? 1, 3 లేదా 5 ఈ విధంగా. అంటే ఒక్కో నంబర్‌కి ఒక నంబర్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 3కి 5కి ఎంత ఉంది? 2 ఉంది. అంటే ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. అంటే 21.5 ఇంటూ 2 చేస్తే ఎంతొస్తుంది అంటే 43 వస్తుందన్నమాట. అంటే ఈ యావరేజ్ ఎంత? 144. 144కి 43 యాడ్ చేయాలి. ఎంతొస్తుంది అంటే 187 వస్తుంది. అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? లార్జెస్ట్ నెంబర్ అంటే 187. అదే మనకు స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి ఇదే 144లో ప్లస్ 43 యాడ్ చేసుకోండి. -43 చేయడమే. 40 చేస్తే 101 అంటే 101 అవుతుంది. ఇది కూడా ఆడ్ నెంబరే కదా! చూడు 101 అనే ఆడ్ నెంబరే. అర్థమైంది కదా! ఈ విధంగా మనకి ఈ విధంగా చేస్తామన్నమాట. 185 అనేది కూడా ఆడ్ నెంబరే. అన్నీ కూడా ఆడ్ నెంబర్‌లే వస్తాయన్నమాట. ఈ విధంగా మనం ఈజీగా షార్ట్ కట్‌తో మనం చేయొచ్చన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం.